హాయ్ అండి, ఎలా ఉన్నారు? తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ యొక్క వీడియో అనేది ఇరుముడి మూవీ రివ్యూ గురించి అనమాట. నిన్నే వెళ్ళి చూసొచ్చాము, పిల్లలతో సహా వెళ్ళి చూసొచ్చాము. ఈ మూవీలో ఎటువంటి అన్యూజువల్ సీన్స్ కానీ, పిల్లలు చూడకుండా ఉండాల్సినటువంటి సీన్స్ కానీ ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ, ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా అన్నమాట. నేనైతే మూవీ ఎందుకు వెళ్ళాను అంటే, ట్రైలర్లో అయ్యప్ప స్వామి గురించి మాల వేసింది అది ఉంది కదా, మేబీ దేవుడికి సంబంధించిందేమో సినిమా అని చెప్పేసి నేను వెళ్ళాను. అది ఈ మూవీ అనేది దేవుడికి సంబంధించిందా కాదా అని చెప్పేసి మీకు ఎట్ ద ఎండ్లో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఏ మూవీకి వెళ్ళినా కూడా ఆ మూవీ నుంచి ఏం నేర్చుకున్నాను, ఒక మూవీ చూసాము అంటే ఆ మూవీ నుండి మనమేం తీసుకోవాలి, మనకి ఆ యొక్క డైరెక్టర్ అనేది ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు అన్న విషయాన్ని అయితే నేను ఎక్కువగా తీసుకున్నాను. ఒక మూవీని మూవీలాగే కాకుండా దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి అన్న దానికోసమే నేను ఏదైనా మూవీకి వెళ్తాను అనమాట. అలాంటివి ఇరుముడి మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఏంటి అంటే, ఆడపిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా భయపెడుతూ పిల్లల్ని కూడా భయపెడుతూ ఇలాగే ఉంటుంది అని పెంచిన తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, లేదు ఆడపిల్లలు భయపడకూడదు, నేటి సమాజంలో బయట జరుగుతున్న పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, వాటికి ఎలా ఎదుర్కోవాలి, మన ఆడపిల్లల్ని మనం ఎలా పెంచాలి అన్నది అని శివ నిర్వాణ గారు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి చెప్పాలనుకుంటున్నారు అని నాకు అనిపించింది. మూవీ చూస్తున్నప్పుడు కూడా ఒకానొక సిచ్యువేషన్లో అన్యాయం జరిగిన 4 ఆడపిల్లల్ని రవితేజ తీసుకెళ్తారనమాట విలన్ దగ్గరికి. ఎందుకు ఇతను వెళ్ళిందే కాకుండా ఈ ఆడపిల్లల్ని కూడా డేంజర్లో పెట్టారు అన్నట్టు అనిపించింది అనమాట. కానీ ఆ పిల్లలకి రవితేజ చెప్తాడనమాట, ఏదైనా సమస్య వచ్చింది, మీ ఎదురుగుండా ప్రాబ్లం అవుతుంది, మీకు సమస్యగా అనిపిస్తుంది అన్నప్పుడు ఎస్కేప్ అవ్వకుండా దాన్ని బియాండ్ దట్ ఫేస్ చేయండి. ఆ భయాన్ని వదిలేసి ఏం జరిగితే అది జరుగుతుంది. మీకంటూ ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని వేళలా తల్లిదండ్రులు కానీ ఎవ్వరు ఉండని పరిస్థితి అనేది మీకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఎదుర్కోవాలి, అన్నిటికీ భయపడకూడదు. మీ అలాంటి ప్రాబ్లం కనుక వస్తే మీరు ఫేస్ చేయండి, తర్వాత సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా తర్వాత చూసుకుందాం, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, భయాన్ని వదిలి మీరు మనుషులే, మిమ్మల్ని ఏమైనా అంటే మీరు రియాక్ట్ అవుతారు, ఆడపిల్లలే కదా ఏం చేస్తారు, వీళ్ళని భయపెట్టి వీళ్ళని ఏమైనా చేసి వీళ్ళని భయపెట్టి చేసేద్దాము అని అనుకున్న ప్రతి ఒక్కరికి మీరు భయపడకుండా ముందడిగేస్తే ఏం జరుగుతుంది అన్నది తెలియాలి, ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలియాలి అన్న మెసేజ్ అయితే ఇచ్చారని నాకు అనిపించింది. ఆ బిట్ అయితే చాలా బాగుంది. ఇంకా రెండోది ఏంటి అంటే, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు డ్రింక్ చేయడానికి కారణాలు చెప్తారు. అదేవిధంగా ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ని మార్చుకోవడానికి కూడా, అంటే ఆ డ్రింకింగ్ హ్యాబిట్ని మానుకోవడానికి కూడా కారణం అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు ఆ డ్రింకింగ్ హ్యాబిట్ని మానుకుంటే గనక మీ ఇంట్లోని వాళ్ళందరూ, ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న విషయాన్ని కూడా మనకి డైరెక్టర్ గారు, అంటే ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆ తాగుడికి బానిసైపోయి ఎన్నో ఫ్యామిలీస్ చితికిపోతున్నాయి. కొంతమంది అయితే తల్లిదండ్రులు చెప్తారు వినరు, వైఫ్ చెప్తారు మానేమని వినరు. అదే వాళ్ళ కడుపు పుట్టిన పిల్లలు చెప్తే ఎంతో, అంటే పిల్లల్ని అసలు కన్నా వడ్డీ ముద్దు కదా, పిల్లలు ఎంతో దీనిగా పుడతారు. వీళ్ళు ఇలా తాగినప్పుడు ఎలా ఉంటారు, మామూలుగా ఉన్నప్పుడు మా నాన్న ఎలా ఉంటాడు అన్నది గ్రహిస్తారు. మనం అన్యూజువల్గా ఉన్నప్పుడు వాళ్ళు రావట్లేదు, భయపడుతున్నారు, పిల్లలు భయపడుతున్నారు. నేను కూడా ఈ సిచ్యువేషన్ అనేది రియల్గా చూశాను. మా రిలేటివ్స్లోనే ఒక అతను చాలా చాలా తాగుతారనమాట. అతనికి వాళ్ళ పాప అంటే చాలా ఇష్టం. అలాంటిది ఆ పాప అతను ఫుల్గా తాగేసి ఉన్నప్పుడు, నాన్న నేను నీ దగ్గరికి రాను, నువ్వు తాగినప్పుడు నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అన్నదని, చాలా విపరీతంగా తాగుడు అలవాటున్న మనిషి కూడా
మానిస్ అన్న అతన్ని నేను చూశాను, రియల్గా చూశాను. అదే విషయాన్ని ఈ యొక్క డైరెక్టర్ గారు కూడా, ఈ యొక్క ఎవరు శివ నిర్వాణ గారు కూడా మధ్యతరగతి కుటుంబాల్లో తాగుడికి బానిస అయిపోయిన వాళ్ళు ఆ తాగుడిని మానుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత హ్యాపీగా ఉంటాయి అన్న విషయాన్ని చెప్పారని నేను అనుకుంటున్నాను. అంటే తాగుడు అలవాటు చేసుకోవడానికి రీజన్ వెతుక్కున్నప్పుడు తాగుడు మానేయడానికి కూడా రీజన్ ఉండాలి అని చెప్పారని నాకు అనిపించింది. ఇంకా ఎంటైర్ మూవీలోని రవితేజ గారి పాత్ర విషయంకి వద్దాం. నాకు రవితేజ గారి మూవీస్లో భద్ర, బలాదూర్, ఇంకా షాక్, మొన్న అయితే చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటున్నప్పుడు విక్రమార్కుడు మూవీ వచ్చిందనమాట. ఆ మూవీస్ చూసినప్పుడు ఆ మూవీస్ మాత్రమే నాకు అతనివి చాలా నచ్చాయి. భద్ర మూవీ అయితే సూపర్. అసలు నాకు ఆ భద్ర మూవీ నుంచి నేను ఒక అభిమానిని అన్నట్టు, ఓకే చాలా బాగా చేస్తారు, ఇతన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటాయి, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు ఇతని మూవీస్ అన్నట్టు అనమాట. అయితే ఈ మూవీ తర్వాత ఎంటైర్ ఫిదా, అసలు రవితేజ గారి క్యారెక్టర్ అయితే ఫిదా. అసలు రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పండగ చేసుకోవచ్చు, అంత బాగుంది సినిమా అయితే. వాళ్ళందరికీ ఇరుముడి మూవీ అనేది రవితేజ ఫ్యాన్స్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. రవితేజ గారి క్యారెక్టర్ అనేది ఒక తండ్రి పొజిషన్ అనేది, తండ్రి క్యారెక్టర్ అనేది చించేశారు. ఒక తండ్రి అంటే ఇలాగే ఉండాలి, ఆడపిల్లని కన్న తండ్రి ఇలానే ఉండాలి, నేటి సమాజంలో ఇలా ఉంటేనే మన పిల్లల్ని మనం కాపాడుకోగలము అన్నది అతను చూపించారు. ఒక ఊర్లో రవితేజ గారి క్యారెక్టర్ అనేది ఉంటే ఆ ఊర్లో ఆడపిల్లలు అందరూ బాగుంటారు అని రవితేజ గారు చూపించారనమాట. నేను అనుకునేది ఏంటి అంటే ప్రతి ఇంట్లోనూ రవితేజ గారి లాగే ఆలోచించి పిల్లల్ని భయపడకుండా, ఏ సిచ్యువేషన్ వచ్చినా భయపడకుండా, ఇంట్లో ఏం జరిగినా బయట కానీ ఇంట్లో కానీ, ఇంట్లో అంటే మనం ప్రొటెక్ట్ చేయగలం, బయటకు వెళ్ళిన తర్వాత మనం ఉండకపోవచ్చు, 24 గంటలు మిమ్మల్ని మేము చూడలేకపోవచ్చు, అలా చెప్పకుండా ఏం జరిగినా వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆ పాప విషయంలో ఏం జరిగినా నాకు వచ్చి చెప్పమ్మా అని చెప్తారు చూసారా. ఈవెన్ ఆ పాప కూడా భయపడకుండా, ఓకే నేను చెప్తే ఏదైనా చెడు జరిగింది, నేను మా నాన్నకి చెప్తే మా నాన్న ఇలా తగులు పెట్టుకుంటున్నాడు, అయినా కూడా ఏం జరిగినా నేను చెప్పేయాల్సిందే, ఆ తర్వాత మా నాన్న ఏం చేస్తారు ఏంటా అన్నది నాకు అనవసరం, ఏం జరిగినా మా నాన్నకి నేను ముందు చెప్పేయాలి అన్న ఇది ఆ పాప బుర్రలో రవితేజ గారు పెట్టేశారనమాట. సో సూపర్. రవితేజ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి తల్లిదండ్రులు కూడా అతనిలాగే ఆడపిల్లల్ని పెంచాలి, అంటే అలా పెంచడం వల్ల అతనికి ఇదే జరిగింది, కానీ ఆ పిల్ల వల్ల ఆ ఊర్లో ఉన్న చాలామంది ఆడపిల్లలు ఆ పిల్ల పేరు చెప్పుకొని అలాగే ఉండాలి, మాకు ఇలాంటి తండ్రే ఉంటే మేము ఇలాగ భయపడిపోకూడదు, ఏ సిచ్యువేషన్ అయినా భయపడిపోయి ఇంట్లోనే దక్కోకూడదు, ఫేస్ చేయాలి, ఎవరికైనా చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పాలి, చెప్తారు చాలామంది చెప్తారు ఇంట్లో చెప్పకండి, చెప్తే మిమ్మల్ని చాలా థ్రెట్స్ ఉంటాయి, అయినా కూడా ఏది మంచిది కాదు అన్న ప్రతి విషయం మీ మనసుకి మీకు అనిపిస్తుంది కదా, అది మంచి కాదు, అది వాళ్ళు మనతో నార్మల్గా లేరు అని మీకు అనిపిస్తుంది కదా, ప్రతిదీ ఇంట్లో వాళ్ళకి అది ఏం జరిగినా ఇంట్లో చెప్పేయాలి అన్న క్యారెక్టర్ని పిల్లల్లో ఆ క్యారెక్టర్ అలాగే పెంచాలి, ఆడపిల్లల్ని పెంచాలి అన్న ఇది రవితేజ గారు అయితే చూపించారనమాట. ఈవెన్ అంతెందుకు మనమే చూడండి, రియల్గా సినిమా వదిలేద్దాం, రియల్గా కొంతమంది ఇన్సిడెంట్స్ చూడటం లేదు, ఆడపిల్లలకి ఇలా జరుగుతుంది, చాలా దీనిగా ఇచ్చేశారు అన్నప్పుడు అయ్యో అని ప్రతి తల్లిదండ్రులు బాధపడతారు. అయ్యో ఆ పాపకి అలా అయ్యుండకూడదు కదా, ఏదో మన పిల్లకే అయినట్టు మనం బాధపడిపోతాం. కానీ రవితేజ అలా కాదు, తన పిల్లకి మాత్రమే ఏదైనా జరిగితే రియాక్ట్ అయ్యే మనిషి కాదు. ప్రతి ఆడపిల్లలోనూ తన కూతుర్ని చూసుకొని ఏం జరిగినా, ఏ ఆడపిల్లకి ఏం జరిగినా కూడా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అని చూపించారనమాట. మనం కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి, మన ఆడపిల్లని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోము, మన పిల్లల్ని ఏమన్నా అంటే మనం ఊరుకోకూడదు, వాళ్ళు ఎంతటి వాళ్ళు అవ్వనివ్వండి,
డబ్బున్న వాళ్ళు అవ్వనివ్వండి, లేని వాళ్ళు అవ్వనివ్వండి, గూండాలు అవ్వనివ్వండి, ఎవడు ఎంత బలవంతుడైనా సరే మన పిల్లల విషయంలో ఏమైనా చెడుగా మాట్లాడినా, చెడుగా ప్రవర్తించినా మనం ఊరుకోము అన్నది వాళ్ళకి తెలిసేలాగే చెయ్యాలి. అలాగైతేనే వాళ్ళు భయపడతారు. ఓకే, వీళ్ళదేముంది మిడిల్ క్లాస్, వీళ్ళని ఏమని అన్నా ఎవరు ముందుకు రారు అన్నట్టుగా మనం పెంచకూడదు అన్నది రవితేజ గారు చెప్పారు అని నాకు అనిపించింది. ఇంకా తన వైఫ్ గురించి వస్తే చాలా చిన్న రోల్ ఆమెది. అయినా కూడా తను ఎంతసేపు తన భర్త తాగకూడదు, తగులు పెట్టుకోకూడదు అని అనుకుంది తప్పితే ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగింది అని అంటే మాత్రం రవితేజని ఎక్కడా ఆపలేదు. ఏ ఆడపిల్లైనా ఆమె కూడా ఒక ఆడపిల్లగా, ఒక ఆడపిల్ల తల్లిగా, ఆడదానిగా ఆలోచించి ఎవరి ఆడపిల్లైనా మన పిల్లకి జరిగినట్టుగానే భావించి తనని వెళ్ళమనే చెప్పింది, కానీ ఎక్కడ ఆపలేదు. అంటే తగువులకి వెళ్ళొద్దు, తాగొద్దు అని మాత్రమే చెప్పింది. ఎవరి పిల్ల అయితే ఏముంది, మన పిల్లకి అవ్వలేదు కదా అని ఆలోచించలేదు ఆమె కూడా ఎవరి ఆడపిల్లైనా మన ఆడపిల్లే, మన ఆడపిల్లకైతే అలా ఊరుకుంటామా, వెళ్ళండి అన్నట్టే కట్టడి చేయకుండా వదిలేసింది. ఆమె కూడా, హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా నక్షత్ర పాప విషయంకి వస్తే ఆ పాప గురించి ఏం చెప్పాలి అసలు. చాలా చాలా ఇద్దరు, ఈవెన్ రవితేజ గారికి ఆ పాపకి ఉన్న బాండింగ్, ఆ సాంగ్స్ అయితే సూపర్బ్ అసలు. ఆ ఒక్క సాంగ్లోనే ఆ పిల్లని అతను ఎంతగా లైక్ చేస్తున్నాడు అన్నది, ఒక తండ్రి కూతుర్ని ఎంతగా లైక్ చేస్తున్నాడు అన్నది పాటల్లోనే చూపించారు. ఆ పాప విషయానికి వస్తే ఆ పిల్ల డేంజర్లో ఉన్నాను, నన్ను చంపేస్తారు అని ఆ పిల్లకి తెలుసు. అలాంటప్పుడు వాళ్ళ నాన్నకి మెసేజ్ చేసింది, నాన్న నేను డేంజర్లో ఉన్నాను, నన్ను వీళ్ళు చంపేస్తారు అని మెసేజ్ చెయ్యడం తెలిసినటువంటి పిల్ల వాళ్ళు అడుగుతారు. అంటే ఆ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు, మీ నాన్నకి చెప్పకు, నిన్నేమి చెయ్యము అని అంటారు. మీ నాన్నకి ఏం చెప్పను అంటే నిన్ను వదిలేస్తాము అని అంటారు. అయినా కూడా భయం లేకుండా, లేదు నేను మా నాన్నకి చెప్తాను అంటే ఆ పిల్లకి నేను చెప్పను అని చెప్పి ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్పిస్తే వీళ్ళు ఏం చేయగలరు, సరే నేను ఇక్కడ చెప్పను అని చెప్పిస్తే వీళ్ళు నన్ను వదిలేస్తారేమో అన్న ఆలోచన కూడా లేకుండా, చాలా అసలు భయమే లేకుండా, వాళ్ళు చంపేస్తారని తెలుసు, వదిలేస్తామని నువ్వు మీ నాన్నతో చెప్పకపోయినా నిన్ను వదిలేస్తాము అని చెప్పినా కూడా, లేదు మీరు వదిలినా వదలకపోయినా నేను మా నాన్నకి చెప్పేస్తాను అంతే. చాలా చాలా ఆ పిల్ల అయితే చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా లాస్ట్ ఏముంటుంది, లాస్ట్లో అయితే చాలామంది ఏడ్చేస్తారు. ఆ పాప చనిపోయినప్పుడు అయితే చాలామంది అసలు తీసుకెళ్తున్నప్పుడు కానీ ఆ పిల్లతో రవితేజ గారికి ఉన్న బాండింగ్, అన్ని సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ రికాల్ చేస్తారనమాట. ఆ పిల్ల చచ్చిపోయినప్పుడు అయితే చాలా, నాకైతే లిటరల్గా నేను లాస్ట్ 15 minutes నేను ఏడ్చేసాను ఆ మూవీ చూసినప్పుడు. ఆ పిల్ల అనకూడదు, అది యాక్షనే, ఆ పిల్ల చేసింది యాక్షన్ ఆ మూవీలో. కానీ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు అలాగా పాడి మీద మోయడానికి అని ఒక ఇది అనిపించింది. కానీ మా ఆయన అన్నారు అదొక సినిమా, మేబీ అలా పెట్టుండకపోవచ్చు కదా, ఏఐలో క్రియేట్ చేసి ఉండొచ్చు, ఎవరు తీస్తారు అలా ఏం తీసుండరు, ఆ పాప అయి ఉండదు అని నన్ను మా ఆయన సముదాయించారనమాట. సరే, ఇంకా ప్రతి ఒక్కరూ అనుకుంటారు, మూవీ చూసిన ప్రతి ఒక్కరూ అన్యాయంగా రవితేజ ఏ ఆడపిల్ల విషయంలో ఏ అన్యాయం జరిగినా అందరినీ ప్రొటెక్ట్ చేసిన రవితేజ తన పిల్లని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాడు కదా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఆ సినిమా చూస్తే. కానీ అలా అనుకుంటాము అని లాస్ట్లో చిన్న పాపకి ఇరుముడి కడతారు కదా రవితేజ, చాలా బాధగానే అంటారు. 4 ఏళ్ళ తర్వాత పుట్టిన పిల్ల, ఆ పిల్ల విషయంలో ఏం జరిగినా, పుట్టినప్పుడు కానీ ఆ పిల్ల ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు భోజనాలు పెట్టడం కానీ, వాళ్ళ ఆవిడ చనిపోయింది నీ పాప అని అన్నప్పుడు, నా పాప చనిపోలేదు, మంగళ స్నానంకి అరేంజ్ చేయు, ఇంకొక్క రోజే ఉన్నది, మంగళ స్నానం అని పిచ్చెక్కిందా అన్నట్టు చూస్తుంది వాళ్ళ ఆవిడ రవితేజని. నీకు తెలుసు కదా నా కూతురికి నేను ఏం చేసినా నా కూతురికి చేసినట్టు చేయలేదు ఏది కూడా
ఆ స్వామికే చేశాను. ప్రతిదీ కూడా నా కూతురికి చేసిన ప్రతిదీ కూడా నేను ఆ స్వామికి చేస్తున్నట్టే చేశాను అంటే దాని అర్థం ఏంటి? పుట్టింది ఆ స్వామే పుట్టారు, ఆ ఊర్లో సమస్య ఉంది, ఆ అంటారు కదా దైవం మనుష్య రూపేణ అని. దైవమే వచ్చి అక్కడ అన్యాయం జరుగుతుంది, దైవమే వచ్చి డైరెక్ట్గా కాపాడిన అవసరం లేదు. ఆ ఊర్లో ఆ సమస్య ఉంది, ఆ సమస్యని క్లియర్ చేయడం కోసమే రవితేజ కడుపున 4 ఏళ్ల తర్వాత మాల వేసుకుంటే పుట్టిన పాపకి మణికంఠ అని పేరు పెట్టుకున్నాడు కదా. సో ఈవెన్ అందుకే ఆ పిల్ల చెప్పేస్తుంది, బాధపడుతున్నాడు, వాళ్ళ నాన్న కుంగిపోతున్నాడు అని చెప్పి ఆ పాపలో, ఆ ఇరుముడి ఎత్తుకున్న పాపలో వాళ్ళ పాప కనబడుతుంది. నాన్న నేను చనిపోయానని నువ్వు బాధపడుతున్నావా? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నువ్వు కట్టే ప్రతి ఇరుముడిలోని నేనున్నాను. నేను ఒక ఏమంటారు, నేను ఒక కారణం కోసమే పుట్టాను. నేను పుట్టడానికి గల కారణం అయిపోయింది. సో నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఏమైనా కారణం ఉంటే, నా అవసరం వస్తే నీకే పుడతాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. సో నాకు ఆ సిచ్యువేషన్లో అయితే మణికంఠే పుట్టారు, దేవుడే పుట్టారు. ఎవరిని కూడా డైరెక్టర్ అయితే ఎక్కడా కూడా డైరెక్టర్ ఎవరిని ఏమంటారు బాధ అయితే కలిగింది ఆ పాప చనిపోయిందని, కానీ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు. చాలా బాగా మూవీ అయితే చాలా అంటే చాలా, ఎక్కడ చూడకూడనటువంటి సీన్స్ కానీ, పిల్లలు చూడుకున్నటువంటి సీన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. చాలా చాలా చక్కగా తీశారు. నాకైతే బాగా నచ్చింది. మూవీ చూసిన నాకైతే ఇలా అనిపించింది, మళ్ళీ థియేటర్కే వెళ్ళి చూడాలి, రెండోసారి కూడా చూడాలి అని నాకు అనిపించింది. కొన్ని సినిమాలు ఇక్కడ టచ్ అవుతాయి, హార్ట్కి టచ్ అవుతాయి. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. నాకైతే ఇలా అనిపించింది. మీకేమనిపించింది? మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా మీకేమనిపించింది అన్నది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నమస్తే.